40 సంవత్సరాల క్రితం చిత్తూరు ఏ విధంగా ఉందో ఈ రోజుటికి ఇంకా క్షీణించిందే కానీ అభివృద్ధి చెందలేదు అంటే కారణం ఏమి అని మనమందరూ కూడా పునరాలోచించుకోవాలి. అభివృద్ధి అంటే తెలియని ఊరు ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఊరు చిత్తూరు. ఎందువల్ల అభివృద్ధి కాలేదు అంటే ఇక్కడ పాలించినటువంటి నాయకులు అభివృద్ధి అనేది మరిచిపోయి వాళ్ళ వృద్ధి ఏ విధంగా కావాలి, వాళ్ళ కుటుంబ వృద్ధి అనే దీని మీదనే ధ్యాస పెట్టారు. కాబట్టి ఈ రోజు చిత్తూరు అభివృద్ధికి నోచుకోలేదనేది జగమెరిగిన సత్యం. ఇది సెకండ్కు ఎక్కడ నేను పార్టీలు మారలా. మొన్న ఒక నాయకుడు దొంగ ఉన్నాడు కదా, 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా దోచేసి చిత్తూరునంతా వెంటనే ఇంకొక జెండా మార్చినాడు. దానికి ముందు ఒక జెండా కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పి, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్. అతను మార్చినటువంటి జెండాలే లేవు. ఎక్కడ కనపడితే ఎక్కడ అవకాశం ఉంటే ముందే కచ్చిపేస్తాడు పోయి. అటువంటి నాయకుడు ఈ రోజు చిత్తూరుని నాశనం చేసి ఈడ పొలాల రేట్లు తగ్గిపోయినాయి. తిరుపతిలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏడుగుండల వాడు కూడా పక్కనే ఉంటాడు. ఉండిని కొట్టచ్చు, ల్యాండ్లు కొట్టచ్చు. ఇప్పుడు అక్కడే పారిపోయినాడు ఏకంగా. అటువంటి నాయకులు పాలించారు కాబట్టే ఈ రోజు ఈ స్థాయి కట్టడికి పోయే పరిస్థితి మన చిత్తూరుకు వచ్చింది. 40,000 ఓట్లతో ఆ నాయకుడిని ఎమ్మెల్యే చేస్తే ఏం చేశాడు ఈ చిత్తూరు ప్రజలకు? చిత్తూరు ప్రజలను అడుగడుగున మోసం చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆ వ్యక్తే. చిట్ట ఈరోజు 37 డివిజన్ నంబర్ 37వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా నేను, నా వెంట మేయర్ గారు, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు, రాజేష్ గారు, అలాగే అనేక డివిజన్ల నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు, మేమందరం ఈ వార్డుకు సంబంధించినటువంటి కుమారు, సాయి, శశిదీప్, శ్రీధర్, మా ఫ్రెండ్ కొడుకు దేవా, చిట్టి, సంపత్, అదేవిధంగా కపాలి, అనేక మంది ఉత్సాహంతో మమ్మల్ని అడుగడుగున ఊవెళ్ళూరిస్తూ ఉరుకులు పెట్టి పరుకుల మీద ప్రతి ఒక్క ప్రజల సమస్యలేమి, ఇక్కడ కష్టాలేమి, ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులేమి అని తెలియజేయడంలో మాకు ఇక్కడ తిరుగుతుంటే అలుపు అనేది లేక ఇంత తొందరగా అయిపోయిందా అనే భావనతో మాకు ఈ ప్రచార కార్యక్రమాన్ని 37వ డివిజన్ వాళ్ళు పూర్తి చేయించారు. అంటే ఇప్పుడు రాబో శాసనసభ ఎన్నికల గురించి మే 13వ తారీఖు ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి చిత్తూరు పట్టణం, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి పేదవాడి కష్టం ఏమి అని కనుక్కొని పేదవాడి కష్టంలో భాగస్వామునై ఈ చిత్తూరు పట్టణాన్ని 13 జిల్లాల్లో చిత్తూరు జిల్లా అట్టడిగపోయిన ఊరు. ఈ ఊరిని అభివృద్ధి బాటలో ఏ విధంగా తీసుకెళ్ళాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఊరిని తీసుకెళ్లడానికే నేను ఈరోజు రాజకీయాల్లో ఎంత కష్టాన్నైనా భరించి ప్రతి అడుగు ముందుకేసుకెళ్తున్నా. నా వెనక ఎవరు పెద్ద నాయకులు లేరు. నా వెనక ఉన్నటువంటి నాయకులంతా నాకంటే కొంచెం చిన్న చిన్న నాయకులే. అదేవిధంగా ఎంతమంది పెద్ద నాయకులు అవతలున్నా నేను ఏకాకిగా వెళ్తున్నానంటే నా వెనకున్నది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పైన భగవంతుడు, ముందున్న మీ ఆశీస్సులే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే 40 సంవత్సరాల క్రితం
చిత్తూరు ఏ విధంగా ఉందో ఈ రోజుటికి ఇంకా క్షీణించిందే కానీ అభివృద్ధి చెందలేదు అంటే కారణం ఏమి అని మనమందరూ కూడా పునరాలోచించుకోవాలి. ఎందుకోసం చిత్తూరు అభివృద్ధి చెందడం లేదు? ఏం పాపం చేసింది చిత్తూరు? చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి పెట్టుబడిదారులు ఎవరు రావడం లేదు. చిత్తూరుకున్న వసతులు చూస్తే బెంగళూరు చెన్నై హైవే కారిడార్, సముద్ర తీర మార్గానికి తరచూర్ హైవే, చుట్టూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, పిలిగ్రమ్ సెంటర్ నడిబొడ్డున ఇంత ఉన్నా చిత్తూరు పట్టణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అభివృద్ధి అంటే తెలియని ఊరు ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఊరు చిత్తూరు. ఎందువల్ల అభివృద్ధి కాలేదు అంటే ఇక్కడ పాలించినటువంటి నాయకులు అభివృద్ధి అనేది మరిచిపోయి వాళ్ళ వృద్ధి ఏ విధంగా కావాలి, వాళ్ళ కుటుంబ వృద్ధి అనే దీని మీదనే ధ్యాస పెట్టారు. కాబట్టి ఈ రోజు చిత్తూరు అభివృద్ధికి నోచుకోలేదనేది జగమెరిగిన సత్యం. ఇది ప్రతి ఒక్క నాయకుడికి కూడా తెలుసు. ఎవరు ఏ పనికి పోయినా దీనికి ఒక రేటు, ల్యాండ్ కన్వర్షన్ పోతే దానికి రేటు, అప్రూవల్స్ పోతే దానికి ఒక రేటు, ల్యాండ్ అమ్మాలని పోతే వెంటనే ఎవరిని పంపించి కబ్జా. అలాంటప్పుడు చిత్తూరులో పెట్టుబడి పెట్టడానికి ఏ నాయకుడు వస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి. పెట్టుబడిదారులు ఎవరు వస్తారో ఆలోచించండి. అందువల్లనే చిత్తూరు డెవలప్ కాల. యూనివర్సిటీలా వైద్య సదుపాయం లేదు, చదువుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేదు. ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఇవన్నీ డెవలప్ కావాలన్నప్పుడు మనం ఈ బానిస బతుకుని వదిలి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మన గుండెల మీద చేసుకొని మనం ఎందుకని మన డబ్బులు మన ఊర్లో పెట్టుబడి పెట్టలేకపోతామని ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మనం ఎక్కడున్నా మనది చిత్తూరు, నాది చిత్తూరు అనే ఫీలింగ్ తో ఉన్న పెట్టుబడులని బెంగళూరు, మద్రాసు, తిరుపతి కాక చిత్తూరులోనే పెట్టుబడి పెట్టే ధైర్యం ప్రతి ఒక్కరికి రావాలి. ఆ ధైర్యం రావాలన్నప్పుడు గతం జరిగిన తప్పులని పూర్తిగా రూపుమాపాలి. రూపుమాపి ఏ పని కావాలన్నా చెయ్యి ఇట్లా సాచే పని కాక ప్రతి ఒక్కరూ వచ్చిన వెంటనే వాళ్ళ పనేవి, వాళ్ళకు కావాల్సిన అవసరమేమి, పేదలకు కావాల్సిన వసతులేవి, వీటన్నిటి మీద ధ్యాస పెట్టి అభివృద్ధి చెయ్యాలి, చిత్తూరుని ముందుకు తీసుకెళ్ళాలి అని ఏకైక ధ్యేయంతోనే నేను ఇప్పుడు ఈరోజు రాజకీయాల్లో నడుస్తున్నా. లేదనుకుంటే నాకు వ్యాపారాలు ఉంది, నేను వ్యాపారాలు చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి అంతకుముందు తన ఎంపీగా ఉండేటప్పుడు కూడా ఆయన వెంటే నేను నడిచా. ఆయన కష్టాల్లో వెంటున్నా. సెకండ్కు ఎక్కడ నేను పార్టీలు మారలా. మొన్న ఒక నాయకుడు దొంగ ఉన్నాడు కదా, 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా దోచేసి చిత్తూరునంతా వెంటనే ఇంకో జెండా మార్చినాడు. దానికి ముందు ఒక జెండా కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పి, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్. అతను మార్చినటువంటి జెండాలే లేవు. ఎక్కడ కనపడితే ఎక్కడ అవకాశం ఉంటే ముందే కచ్చి వేస్తాడు పోయి. అటువంటి నాయకుడు ఈ రోజు చిత్తూరుని నాశనం చేసి ఈడ పొలాల రేట్లు తగ్గిపోయినాయి. తిరుపతిలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఏడుకొండల వాడు కూడా పక్కనే ఉంటాడు, ఉండిని కొట్టచ్చు, ల్యాండ్లు కొట్టచ్చు. ఇప్పుడు అక్కడే పారిపోయినాడు ఏకంగా. అటువంటి నాయకులు పాలించారు కాబట్టే ఈ రోజు ఈ స్థాయి కట్టడికి పోయే పరిస్థితి మన చిత్తూరుకు వచ్చింది. అతనికి ఒక గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో సీటు ఇవ్వకపోతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారం ముందొస్తే అతనికి సీట్ ఇస్తే ఓడిపోయాడు. మళ్ళీ 2019లో సీట్ ఇస్తే చిత్తూరు ప్రజలు ఆదరించి 40,000 ఓట్లతో ఆ నాయకుడిని ఎమ్మెల్యే చేస్తే ఏం చేశాడు ఈ చిత్తూరు ప్రజలకు? చిత్తూరు ప్రజలను అడుగడుగున మోసం చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆ వ్యక్తే. చిట్ట చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసిందని వెన్నుపోటు పొడిచిపోయి జనసేన సిద్ధాంతాలు నచ్చినాయంట ఆయనకు. జనసేనలో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే అయినోడు లేదు. ఆ నాయకుడే ఎమ్మెల్యే కదా, సిద్ధాంతాలు బాగా నచ్చినాయంట ఆయనకు. ఈయన సిద్ధాంతాలతోనే నాశనం అయిపోయింది ఊరు. ఆయనకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి తిరుపతిని దోచుకోవడానికి వెళ్ళాడు.
అటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా అని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. ఇకపోతే 2014లో పార్టీలో అతనికి సీట్ ఇచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు. 30 కేసులు పెట్టారు. రాజమండ్రి జైలుకు పంపించారు, చిత్తూరు జైలుకు పంపించారు, కడప జైలుకు పంపించారు. ఎన్నో కష్టాలు పెట్టారు. ఏ కష్టానికి నేను భయపడలా, ఎవరికి తలొగ్గల. అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడిచా. ఎప్పుడు కూడా వెనకడుగు వేయలా, ఎవరికి భయపడలా. నా నిబద్ధతని గుర్తించి, నా నిజాయితీని గుర్తించి నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు అభివృద్ధి చెందాలంటే నీకు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉండా, నువ్వు ప్రొసీడ్ పోయి చేసుకో చిత్తూరులోని భుజం దట్టి నన్ను చిత్తూరుకు సాగనంపారు. తెలుగుదేశం లాగా 6 మంది నాయకులకు ఎవరికి పడితే వాళ్ళకి నీకే సీటు నీకే సీటు నీకే సీటు అని ఎక్కడ చెప్పలా. మా నాయకుడు ఏకైక పేరు నా ఒక్క పేరే చెప్పారు. అదే తెలుగుదేశంలో 7 మంది నాయకులకు చెప్పారు నీకే సీటు నీకే సీటు అని. చివరకు ఈ 7 మందిని పక్కన పెట్టి ఏకంగా ఒక 3 నెలలకు ముందు పారాచూట్లో టర్రను వచ్చి దిగితే ఆ నాయకుడికి తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. ఎక్కడైనా ఒక పెళ్లి సంబంధం మనం పోతే కూడా ఇటు 3 తరాలు అటు 3 తరాలు చూస్తారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏమి, వాళ్ళ గుణగణాలు ఏమి, ఈ వ్యక్తికి ఈ ఊర్లో మంచి చెడ్డలు తెలుసా, ఇతనికి పట్టం కడితే ఇతను ఈ ఊరు గురించి పట్టించుకుంటాడా, కష్టం అంటే ఏమని తెలుసా, రైతు కష్టం ఏమి, వ్యాపారాలు చేసేవాళ్ళ కష్టం ఏమి, ట్రేడర్స్ కష్టం ఏమి, ఆర్యవయసుల కష్టం ఏమి, బ్రాహ్మణుల కష్టం ఏమి, వన్యకుల క్షత్రియుల కష్టం ఏమి, మొదలియార్ల కష్టం ఏమి, ఏ కులస్తులకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాపారాలు ఉంటాయి. ఎవరి కష్టం ఏమని తెలిసిన వ్యక్తి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల. అలాగాక మెట్రోపాలిటన్ సిటీ నుంచి పారాచూట్లో దిగారని వెంటనే సీట్ ఇచ్చేశారు. ప్రజలు ఆలోచించే టైం వచ్చింది. ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క గుణవంతుడా, లక్షణాలు ఉన్న వ్యక్తి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఊరు అభివృద్ధి చెందాలి అంటే ఈ ఊరికి సంబంధించినటువంటి 4 దిక్కులు తెలుసా అనే ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రహించాల. అటువంటి వ్యక్తికి ఈరోజు సీట్ ఇస్తే ఈ పాత నాయకులు, పాలించిన నాయకులు అందరూ వెళ్ళిపోయారు ఒక పక్క. ఎందుకంటే మేము చేసినప్పుడు ల్యాండ్లే ఉండింది, ఇప్పుడు బిల్డింగులు కూడా దోచుకెళ్ళిపోతాం సిటీకి అని ఏ విధంగా. నేను ఒక్కడే ఒక పక్క ఈరోజు వాళ్ళతో పోరాడుతూ ఉండేదంటే మామూలుగా కాదు. నేను ఎక్కడ ఎవరికి వణకను బెణకను. నాకు ఉన్న ధైర్యం మీలాంటి వ్యక్తులు, మీలాంటి గౌరవప్రదంగా మర్యాద ఇచ్చే వ్యక్తులు నా వెంట ఉండేటప్పుడు నాకెవరికి తల వంచాల్సిన అవసరం ఉండదు. ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ డబ్బులతో నాకు బ్రహ్మరథం పెట్టి పూల మీద నడిపించి ఇంతటి ఆప్యాయతను చూపించి, గౌరవాన్ని చూపించి, అభిమానాన్ని చూపించినటువంటి మీ అందరికీ మరింత రెట్టింపు బాధ్యతను నా మీద పెంచి ఇంకా నేనేం చేయాలి, ఇంకా ఉత్సాహంగా ముందుకు పోవాలంటే నేను ఈ ప్రజలకు భవిష్యత్తులో ఏ విధంగా ఈ చిత్తూరుని ముందుకు తీసుకొని పోవాలి అనే బాధ్యత నా మీద మరింత పెరిగిందని మీకు తెలియజేసుకుంటా ఉండా. నా ఏకైక లక్ష్యం చిత్తూరుకి ఒక యూనివర్సిటీ, చిత్తూరుకి బ్రహ్మాండమైన హాస్పిటల్, అన్ని సర్జరీలు చిత్తూరులోనే జరగాలి. అదేవిధంగా చదువుకున్న పిల్లాడు, ప్రతి పిల్లాడికి ఉద్యోగ వసతులు చిత్తూరులోనే కావాలి. 25,000 నుంచి 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం చిత్తూరులోనే కలగాలి. అదే నా ఏకైక లక్ష్యం. మీ అందరి సమక్షంలో ఈరోజు చెబుతున్నా, ఎవరు వచ్చి ఏ పనికి అడిగినా చెయ్యి అనేది ఇట్ట చాచకుండా నేను పాలకుడిగా కాక ప్రతి ఒక్కరికి సేవకుడిగా పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా చెబుతున్నా. కాబట్టి సోదరులారా, మీరందరూ ఆలోచించండి. ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు మభ్య పెడతారు, కానీ నేను రాజకీయాల కోసం అని ఏ పని ఇంతవరకు చిత్తూరులో చేసింది కాదు. మన చిత్తూరు ప్రజల మైండ్ చేంజ్ కావాలి, ఒక లేని డిఫరెంట్ చేంజ్ కావాలనే ఉద్దేశంతో
ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే మార్కెట్లు మొత్తం ఫ్రీ చేసిన. నిన్నలా మొన్న 2024 2025కు కూడా 96 లక్షల రూపాయలు కట్టాం మార్కెట్కు. అదేవిధంగా చదువుకున్న పిల్లల కోసం ఇక్కడ 16 కిలోమీటర్ల దూరంలో ఒక ఐటీ కంపెనీ తెచ్చా. నా సొంత ఇమేజ్తో ఒక సిఇఓని ఒప్పించి పెట్టుబడిదారుని నమ్మించి 4500 మందికి ఉపాధి ఉంది. దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 3000 మందికి ఉంది. అంటే ఈ 40 ఏళ్లు పాలించిన నాయకులు 400 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకురాలేదంటే కారణం ఏమి అనేది మీరు గ్రహించాలా. కనీసం ఒక 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటే ఈరోజు మన పిల్లలు బెంగళూరు, మద్రాసు, తిరుపతి, హైదరాబాదు పోన అవసరం లేదు. చిత్తూరులోనే ఉద్యోగం చేసి చిత్తూరుని దాదాపు ఇటు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు విస్తరణ ఉండేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉండేది. ఈ రోజుకి కూడా చూస్తే 5 అడుగుల రోడ్లు, దాంట్లో ఒక సన్నటి డ్రైను, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 40 ఏళ్లకు ముందు ఏ విధంగా ఉందో ఈ పొద్దుటికి కూడా అదే విధంగా ఉంది. మీరు ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. ఇలాంటప్పుడు చదువుకున్న మన పిల్లలు బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులను చూడడానికి పెళ్లి చేసుకున్నాక ఇటువంటి సందుల్లోకి వస్తారా? వాళ్ళు రారు. మీరు వచ్చేసేయండి హైదరాబాద్కో బెంగళూరుకో అని తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోతారు. ఆ వ్యవస్థ పోవాలా. చదువుకున్న పిల్లోడు ఇక్కడే ఉద్యోగం చేయాలా, ఊరు విస్తరణ కావాలన్నదే ఏకైక లక్ష్యం అని చెప్పుకుంటూ మీరందరూ కూడా ప్రతి వాళ్ళు చెప్పండి అందరికీ, చిత్తూరు అభివృద్ధి ఏకైక లక్ష్యం అనే మాట, ఆ నినాదాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి. యువకులందరూ కూడా మనం అందరం చెయ్యి కలుపుదాం. చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వెళతామని మీరందరికీ సమక్షంలో, మీ అందరి సమక్షంలో ఈరోజు నేను మీకు నచ్చిన వ్యక్తిగా, మెచ్చే వ్యక్తిగా, మీ అందరూ కోరుకునే విధంగా నేను ఈ చిత్తూరుని తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంతటి గౌరవప్రదంగా నన్ను అందరూ ఇంటికి తిప్పి ఇంత అభిమానాన్ని చూపించిన ప్రతి సోదరికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.